హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఏం చూపించబోతున్నాను అంటే డిఫరెంట్గా ఒక ఫ్రెంచ్ టోస్ట్ అనేది చూపించబోతున్నాను. యాక్చువల్లీ ఇది పిల్లలకి చాలా నచ్చుతుంది. ఇంకా ఈవినింగ్ అనగానే పిల్లలు పాపం స్కూల్ నుంచి రాగానే అందరికీ పాపం ఆకలేస్తుంది. అమ్మ తినడానికి ఏదో ఒకటి పెట్టు, ఏదైనా ఇస్తే మాత్రం అన్నిటికీ వాళ్ళకి డిఫరెంట్గా ట్రై చేయాలన్నమాట. సో ఇదేం లేదనమాట. నేను ఏం చేశానంటే ఈ ఫ్రెంచ్ టోస్ట్లో ఫస్ట్ ఈ వీట్ బ్రెడ్ అనేది తీసుకున్నాను. ఈ వీట్ బ్రెడ్ని స్లైసెస్గా కట్ చేసుకొని హాఫ్గా ఏం చేశానంటే ఈ చాకో స్ప్రెడ్ ఉంటుంది కదా, అదనేది స్ప్రెడ్ చేసేసాను అనమాట. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట. ఈ చాకో స్ప్రెడ్ అనేది యాక్చువల్లీ పిల్లలకి చాక్లెట్ అంటే ఏ పిల్లలకి ఇష్టం అనేది లేకుండా ఉంటుంది. ప్రతి పిల్లలకి చాక్లెట్ అంటే వాళ్ళది చాలా ఇష్టం. ఇంకా చాక్లెట్, ఇంకా ఎగ్ చెప్పాలంటే మా పాపకి ఎగ్లో ఏ వెరైటీ చేసినా తనకు చాలా ఇష్టం అనమాట. సో తనకు ఇంకా మా బాబుకి ఇష్టం అయిన స్నాక్ అనమాట ఇది. సో ఇలా అన్నిటికీ నేను బ్రెడ్కి న్యూట్రల్ అప్లై అంటే చాకో స్ప్రెడ్ చేసేసి పెట్టేశాను అనమాట. చేసిన తర్వాత ఏం చేశానంటే ఒక బౌల్ తీసుకొని ఒక టూ టీ స్పూన్ అనేది షుగర్ అనేది యాడ్ చేశాను అనమాట. షుగర్ యాడ్ చేసి ఒక 2 to 3 స్పూన్స్ అనేది కాంచి చల్లార్చిన పాలు తీసుకొని బాగా విస్క్ చేయాలన్నమాట. షుగర్ అన్నీ బాగా డిజాల్వ్ అవ్వాలన్నమాట. షుగర్ డిజాల్వ్ అయ్యేంత వరకు కొంచెం విస్క్ చేసిన తర్వాత మనకి ఎన్ని ఎగ్స్ కావాలో 1 or 2 ఎగ్స్ దాన్ని బ్రేక్ చేసి దాంతోనే కలిపేసి బాగా విస్క్ చేసుకోవాలన్నమాట. ఈవెన్ ఎగ్ కూడా బాగా మళ్ళీ విస్క్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ షుగర్ అనేది కూడా డిజాల్వ్ అయిపోతుంది. షుగర్ అన్నీ డిజాల్వ్ అయిన తర్వాత ఈ విస్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్లేవర్ కోసం ఒక 2 to 3 డ్రాప్స్ అనేది వెనిలా ఎసెన్స్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే టేస్ట్ అనేది అది ఎన్హాన్స్ అవుతుందన్నమాట. వాళ్ళకి తినేటప్పుడు ఆ ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా అంటే కొంచెం ఎగ్ స్మెల్ రాకుండా స్వీట్ ఉంటుంది, ప్లస్ ఆ వెనిలా స్మెల్ అనేది వస్తుంది అనమాట. సో ఒక 2 to 3 స్పూన్స్ వెనిలా డ్రాప్స్ అనేది యాడ్ చేసిన తర్వాత ఏం చేశానంటే ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ అనేది ఆయిల్ వేసుకున్నాను అనమాట. ఆయిల్ వేసుకొని ఏదైతే నేను బ్రెడ్కి ముందే ఈ చాకో స్ప్రెడ్ అనేది స్ప్రెడ్ చేసి పెట్టుకున్నాను కదా, దాన్ని ఆ ఎగ్లో డిప్ చేసేసి నీట్గా డిప్ చేసిన తర్వాత అంటే కొంచెము బాగా ఎగ్ మిల్క్ అనేది ఆ బ్రెడ్కి కొంచెం అబ్జార్బ్ అవ్వాలన్నమాట. కొంచెం బాగా నానిన తర్వాత బ్రెడ్ అదంతా ఎత్తి దీంతో ఆయిల్లో వేయాలన్నమాట. మళ్ళీ మనము అంటే ఆయిల్ వేసిన తర్వాత 1 సైడ్ కాలిన తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేసుకోవాలన్నమాట. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, అంటే మరీ హై ఫ్లేమ్లో పెడితే లోపల ఉడకదనమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టే ఇది చేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్లిప్ చేస్తూ ఉండాలి. సో ఈ ఎగ్స్ అనేది బ్రెడ్ మొత్తము దాంతో డిప్ చేసి ప్యాన్లో అనేది వేసేసుకున్నాను అనమాట. చూసారా, నేను ఫ్లేమ్ అనేది తగ్గించేసాను అనమాట. ఎందుకంటే ఏమవుతుందంటే బయటంతా మాడిపోతుంది కొంచెం. అందుకంటే అంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉడికిందనుకోండి, అంటే బయట కాలదు, ప్లస్ లోపల అనేది బాగా ఉడికిపోతుంది అనమాట ఈ ఎగ్ ఇదంతా. సో ఇలా స్లోగా ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి. ఇదంతా అయిన తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత బాగా కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవచ్చు అనమాట. ఒక ప్లేట్లోకి నీట్గా సర్వ్ చేసుకొని మీ పిల్లలకి కనుక ఇది ఒక్కసారి టేస్ట్ చూపిస్తే కనుక ప్రతిసారి ఇదే అడుగుతారు. ఇది మాత్రం కన్ఫర్మ్, ఒక్కసారి కంపల్సరీ ట్రై చేయండి, ఓకేనా. మళ్ళీ దీనికి టైం కూడా ఎక్కువ పట్టదనమాట, కన్జ్యూమ్ అవ్వద్దు. మీరు జస్ట్ ఒక 10 minutesలో చేసేయచ్చు. ఇది మ్యాక్సిమం 10 minutes పడుతుంది, దానికి మించి పట్టదు. బట్ పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు టేస్ట్ని. సో ఇది అయిపోయింది. నేను ప్లేట్లో ఇది సర్వ్ చేసేసుకుంటున్నాను అనమాట. ప్లేట్లో సైడ్కి తీసుకొని మా పిల్లలకి ఇవ్వబోతాను. మా పిల్లలు ఎంత ఎక్సైట్మెంట్తో తింటారు మీరే చూడండి. నెక్స్ట్ మీకు అదే చూపించబోతున్నాను అనమాట. ఆ క్లిప్ అనేది కూడా యాడ్ చేశాను లాస్ట్లో.
సో ఇదే అనమాట టట్టటా ఫైనల్ రిజల్ట్ అయిపోయింది మన చాక్లెట్ ఫ్రెంచ్ టోస్ట్ అనమాట. ఎలా ఉంచాను వేదు నువ్వు? హాట్గా ఉందా? తిను. బాగుందా? తినే, మొత్తం తినేయాలి ఇంకా. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా మీరు ఒకసారి ఇది ట్రై చేసి మీ పిల్లలకి ఇవ్వండి, తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, like, share and comment down. Thank you.